హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను. ఇది ఒక 1 kg అన్నమాట. దీన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసేసి 3½ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చూసారంటే ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి, బాగా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుందాం, అంటే నాటుకోడి వేసేసుకుందాము. పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసేసి ఒక 10 minutes కుక్ చేసుకుందాము. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాము. దానికి కావాల్సినవి దాల్చిన చెక్క ఇంత, ఒక 4-5 లవంగాలు మిక్సీ జార్లో వేసేసుకొని, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొబ్బరి, ధనియాలు ఒక 2 స్పూన్స్ అన్నమాట, చిన్న దాంతో. ఇప్పుడు ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఒకసారి చూసారంటే లైట్గా నీరు వచ్చింది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో 2½ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ రావాలి. ఈ నాటుకోడి కాంబినేషన్కి బగారా రైస్ అయినా బాగుంటుంది, రాగి సంగటి ఇంకా చాలా బాగుంటుంది, అండ్ దోశలలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 5 విజిల్స్ అయిపోయినా స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది అంతే నాటుకోడి పులుసు రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.